శ్రావణ మాసంలో తులారాశి వాళ్లకు ఎలా గ్రహ సంచార యొక్క ఫలితాలు ఉంటాయో ఒకసారి పరిశీలన చేద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండడము చాలా చాలా శుభకరమైనటువంటి స్థితి. ముఖ్యంగా సినీ రంగంలో, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, స్త్రీలకు పురుషులకు ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా చాలా శుభప్రదంగా నడుస్తుంది. ఎటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. దాదాపుగా ఒక వ్యయంలో కేతు సంచారం వల్ల ఊహించని ప్రయాణాలు, ఊహించినటువంటి ధన వ్యయం ఉండడానికి అవకాశం కలిగినా కానీ ఈ శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల, బుధునితో కలిసి ఉండడం వల్ల, రవితో కలిసి ఉండడం వల్ల సంతానానికి అవకాశం ఉంటుంది. సంతాన లాభాలు ఉంటాయి. మిత్రుల యొక్క లాభాలు ఉంటాయి. తర్వాత మిత్రుల వల్ల రావాల్సినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో, అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీరేయడానికి అవకాశం ఉంటుంది తులారాశి వాళ్లకు ఈ శ్రావణ మాసం అంతా కూడా. ఇక ఈ తులారాశికి ధనాధిపతి అంటే 2వ స్థానానికి 7వ స్థానానికి అయిపోయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కుజుని వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహన రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఖర్చు పెట్టడం లోపల, లేదా ఇతరులకు అప్పు ఇస్తే అవి తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది తులారాశి వాళ్ళు. ఇక తులారాశికి 5వ స్థానంలో శని సంచారము శుభ అశుభ మిశ్రమ ఫలితాలను ఇస్తాడు శని. ఎందుకంటే నైసర్గికంగా శుక్రుడు శనికి మిత్రుత్వం ఉన్నందువల్ల కొంత లాభం వచ్చినా కానీ, ఆ 5వ స్థానము కోణవ స్థానం అయినందువల్ల శని శుభుడైనా కానీ, సంతాన విషయం లోపల మాత్రం, విద్యా రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు మాత్రం కొంచెం ప్రతికూలత లేదా వైఫల్యత పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా. తర్వాత 6వ స్థానంలో రాహు మాత్రం చాలా చాలా శుభుడైతాడు. ఉపజయ స్థానం కాబట్టి ఆ రాహువు 6వ స్థానంలో ఉండి తులారాశి వాళ్లకు సంపూర్ణమైనటువంటి వ్యవహార లాభాన్ని, తర్వాత వ్యాపార లాభాన్ని కలిగిస్తాడు రాహు. ఇంకా రాహు 6వ స్థానంలో ఉండి ఇతరుల ద్వారా పొందేటువంటి మీకు రావాల్సినటువంటి ధన ఆదాయాలు ఏవైతే ఉన్నాయో, అప్పులు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మిత్రుల ద్వారా, లేదా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా రావాల్సినటువంటి ధన ఆదాయాలు సంపూర్ణంగా చేకూరుతాయి రాహు వల్ల. ఇక తులారాశి వాళ్ళకి అష్టమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ధనాధిపతి తర్వాత సప్తమాధిపతి అయినటువంటి గురువు శుభుడైన అష్టమ స్థానం కాబట్టి అది ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఇస్తారు తులారాశి వాళ్లకు. అందున గురువు కూడా నైసర్గికంగా శుక్రునికి శత్రువు. అందులో వృషభ రాశిలోనే ఉన్నటువంటి ఆ రాశి అధిపతి కూడా శుక్రుడే కాబట్టి గురువు కానీ కుజుడు కానీ వీళ్లకు, తులారాశి వాళ్లకు విద్యా సంబంధంగా, వాహన సంబంధంగా, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్లకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు కుజుడు కానీ గురువు కానీ. అంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా వ్యవహార లాభాలు పెద్దగా, భూమి సంబంధించినటువంటి, వ్యవసాయం సంబంధించినటువంటి, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్లకు అనుకూలతలు లేవు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి తులారాశి వాళ్ళు. ఈ తులారాశి వాళ్లకు గురువుకు సంబంధించి, తర్వాత కేతువుకు సంబంధించి, ఎందుకంటే వ్యయస్థానంలో కేతువు ఆకస్మికమైనటువంటి ధన వ్యయాలు కలిగిస్తాడు కాబట్టి
ఊహించినటువంటి ప్రయాణాలు కలిగింపజేస్తారు. కాబట్టి వీటి నుంచి ఈ దుష్ప్రభావం నుంచి కాపాడబడడానికి, రక్షింపబడడానికి వీళ్ళంతా కూడా తులకు సంబంధించిన వాళ్ళు సుందరకాండ పారాయణం చేసినట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతికూల ఫలితాలన్నీ కూడా వాటి యొక్క దుష్ప్రభావాన్ని నుంచి కాపాడుకోబడతారు. కాబట్టి తులారాశి వాళ్ళు తప్పకుండా ఈ శ్రావణ మాసంలో సుందరకాండ పారాయణం చేస్తారని సూచిస్తున్నారు.